పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, అసలు మనం పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి, ఎలాంటి జాబ్స్లో మనం పైథాన్ యూజ్ చేస్తామో తెలుసుకోబోతున్నాం. ఓకే, టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. పైథాన్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఆర్ వై వీఆర్ లెర్నింగ్ పైథాన్, ఆర్ వేర్ వీఆర్ యూజింగ్ పైథాన్. ఓకే, ఫస్ట్ అప్లికేషన్ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. మార్కెట్లో సింపుల్గా మనం ఏమంటామంటే ఆర్పిఏ అంటాం. దిస్ ఈజ్ ద వన్ కాన్సెప్ట్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఆర్పిఏ డొమైన్. ఈ ఆర్పిఏ డొమైన్లో ఎక్కువగా మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే రోబోటిక్స్. ఈ రోబోటిక్స్ అనేవి ఎలక్ట్రానిక్ డివైజెస్ కాబట్టి ఇవి ఓన్గా ఆలోచించుకోలేవు. ఇవి ఆలోచించే విధంగా మనం ఏదో ఒక ప్రోగ్రామ్ని ఇంటెంట్ చేయాలి. అలా ప్రోగ్రామ్ని ఇంటెంట్ చేయాలి అంటే ఈ రోబోటిక్స్కి మనకు కావాల్సిన టెక్నాలజీ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ప్రజెంట్ మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మనకి కంపల్సరీగా పైథాన్ వచ్చి ఉండాలి. సెకండ్ అప్లికేషన్, ఓకే, డేటా సైన్స్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ డిరైవింగ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ద huge amount of data through analyzing the data, processing the data and visualizing the data. How to analyze the data and how to process the data by using some data science techniques. The techniques are called machine learning, deep learning, natural language processing, image processing, data mining, statistical analysis. These are the different kinds of data science techniques. మీరు ఎప్పుడైనా డేటా సైన్స్ డొమైన్కి వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా మీకు పైథాన్ స్కిల్ వచ్చి ఉండాలి. థర్డ్ అప్లికేషన్ బిగ్ డేటా హడూప్. జనరల్గా బిగ్ డేటా అంటే ఏంటి అంటే ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఓకే, టెక్నికల్లీ బిగ్ డేటా మీన్స్ విచ్ డేటా ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ స్టోరింగ్ అండ్ ప్రాసెసింగ్. ద టైప్ ఆఫ్ డేటా ఈజ్ నథింగ్ బట్ ఏ బిగ్ డేటా. హడూప్ అనేది ఒక ఫ్రేమ్వర్క్. దీన్ని దేనికి ఇంట్రడ్యూస్ చేశారంటే ఈ బిగ్ డేటాని హ్యాండిల్ చేయడం కోసం హడూప్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకే, హడూప్ ప్రొవైడింగ్ సమ్ ఎకో సిస్టమ్ టు హ్యాండిల్ ద బిగ్ డేటా. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ హెచ్డిఎఫ్ఎస్. ఈ హడూప్ ఫైల్ సిస్టమ్ని బేస్ చేసుకొని మనం బిగ్ డేటాని స్టోర్ చేస్తాం. హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. బై యూజింగ్ దిస్ ఫైల్ సిస్టమ్ టు స్టోర్ ద బిగ్ డేటా. మనం ఈ బిగ్ డేటాని స్టోర్ చేయాలి అంటే ఈ హెచ్డిఎఫ్ఎస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి స్టోర్ చేస్తాం. ఈ స్టోర్ చేసిన డేటాని మనం ప్రాసెస్ చేయాలి అంటే మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే మ్యాప్ రెడ్యూస్. ఈ మ్యాప్ రెడ్యూస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఈ బిగ్ డేటాని ప్రాసెస్ చేస్తాం. కానీ ఇక్కడ ఉన్న మ్యాప్ రెడ్యూస్ ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న డేటా మీద మాత్రమే పర్ఫామ్ చేస్తుంది. మనం ఏంటి అంటే మన రిక్వైర్మెంట్ ఏంటంటే లైవ్ డేటాని తీసుకొని ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయాలి. ఓకే, లైవ్ డేటాకి మ్యాప్ రెడ్యూస్ అనేది సపోర్ట్ చేయదు. దానికోసం ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అంటే స్పార్క్. ఓకే, స్పార్క్ సపోర్టింగ్ లైవ్ డేటా అనాలిసిస్. మనం ఈ స్పార్క్ సంబంధించిన అల్గారిథమ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి పైథాన్ కానీ స్కేలా కానీ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కావాలి. పైథాన్ ఆర్ స్కేలా. ప్రజెంట్ మార్కెట్ ట్రెండింగ్లో బిగ్ డేటా డొమైన్లో స్పార్క్ విత్ పైథాన్ ఎక్కువగా వాడుతున్నారు. దాన్నే మనం ఏమంటామంటే పై స్పార్క్ అంటాం. ఈ రోబోటిక్ సైడ్ వెళ్ళాలనుకున్నా, దట్ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ వెళ్ళాలనుకున్నా, లేదా డేటా సైన్స్ డొమైన్ వెళ్దాం అనుకున్నా, లేదా బిగ్ డేటా హడూప్ డొమైన్ వెళ్దాం అనుకున్నా మనకి పైథాన్ కావాలి. లైక్ నెక్స్ట్ అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్. మనం పైథాన్ని యూజ్ చేసుకొని వెబ్ అప్లికేషన్ కూడా బిల్డ్ చేయొచ్చు. వెబ్ అప్లికేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎ వన్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ దట్ యూటిలైజెస్ వెబ్ బ్రౌజర్స్ అండ్ వెబ్ టెక్నాలజీస్ టు పర్ఫార్మింగ్ ద టాస్క్ ఓవర్ ద ఇంటర్నెట్. అంటే ఏంటి అంటే వెబ్సైట్స్, యూనివర్సిటీ వెబ్సైట్స్ కానీ, కాలేజీ వెబ్సైట్స్ కానీ, సోషల్ మీడియా వెబ్సైట్స్ కానీ, లేదా అవర్ పర్సనల్ వెబ్సైట్స్ కానీ, వీటన్నిటిని మనం పైథాన్తో బిల్డ్ చేసుకోవచ్చు. ఈ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే ఈ వెబ్ అప్లికేషన్లో 3 types ఆఫ్ లాజిక్స్ ఉంటాయి. ప్రజెంటేషన్ లాజిక్స్, బిజినెస్ లాజిక్స్ అండ్ డేటాబేస్ లాజిక్స్. ఓకే, ఈ ప్రజెంటేషన్ లాజిక్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి యూఐ టెక్నాలజీస్ తెలిసి ఉండాలి.
ఈ బిజినెస్ లాజిక్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ తెలిసి ఉండాలి. అలాగే మనకి డేటాబేస్ లాంగ్వేజ్ SQL తెలిసి ఉండాలి. ఈ బ్యాక్ ఎండ్ వచ్చేసరికి మనం పైథాన్ యూజ్ చేసుకుంటే పైథాన్తో పాటు ఎనీ ఫ్రేమ్వర్క్ ఈజ్ రిక్వైర్డ్, లైక్ అయితే జాంగో కానీ, ఫ్లాస్క్ కానీ, ఫాస్ట్ API కానీ ఏదో ఒక ఫ్రేమ్వర్క్ కావాలి. ప్రజెంట్ మార్కెట్లో పైథాన్కి డిజాంగోకి బాగా మార్కెట్ డిమాండ్ ఉంది. ఈ UI టెక్నాలజీస్కి అయితే మనకి HTML, CSS, జావా స్క్రిప్ట్ ఈ లాంగ్వేజెస్ కావాలి. ఓకే, మనం ఈ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే మనకి ఈ స్కిల్స్ అన్నీ కావాలి. మనకి మార్కెట్లో ఇంతకుముందు 3 types ఆఫ్ జాబ్స్ ఉండేవి. UI డెవలపర్ అని, ఒకవేళ మనం ఈ UI డెవలపర్కి వెళ్ళాలి అంటే ఓన్లీ ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. అలాగే బ్యాక్ ఎండ్ డెవలపర్ జాబ్స్ ఉండేవి. ఈ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి అంటే ఈ బ్యాక్ ఎండ్కి సంబంధించిన టెక్నాలజీస్ నేర్చుకుంటే సరిపోయేది. ప్రజెంట్ మార్కెట్ ఏంటి అంటే ఆల్ ద కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్. ఓకే, ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ కోసం ఎక్కువగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. అసలు ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి అంటే ఎనీ డెవలపర్ టు ఇంప్లిమెంట్ బోత్ UI లాజిక్స్ అండ్ బ్యాక్ ఎండ్ లాజిక్స్. అంటే ఈ ఫుల్ స్టాక్ డెవలప్లోనే మనకి UI ఉంటుంది, అలాగే బ్యాక్ ఎండ్ ఉంటుంది. ఓకే, ప్రజెంట్ మార్కెట్లో ఏంటి అంటే అన్ని కంపెనీస్ ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోసం మాత్రమే ఎక్కువగా హైరింగ్ జరుగుతుంది. ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో కూడా డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి. పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంది, అలాగే జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంది, అలాగే .NET ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంది, మెన్ స్టాక్ ఉంది, అలాగే మీన్ స్టాక్ ఉంది. వీటిలో మీ ఇష్టం, మీరు దేనికైనా వెళ్ళొచ్చు. ప్రజెంట్ మార్కెట్లో అన్ని కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్స్. నెక్స్ట్ వన్ డెవాప్స్. మీరు డెవాప్స్ ఇంజనీర్గా వెళ్ళాలి అనుకున్నా కానీ పైథాన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ క్లౌడ్. క్లౌడ్ అంటే AWS కానీ, Azure కానీ, లేకపోతే GCP, ఇలా క్లౌడ్ డొమైన్ వెళ్దాం అనుకున్న పైథాన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ IoT. నెక్స్ట్ వన్ టెస్టింగ్. By using Python, we can developing GUI applications, mobile apps, and games development. Next one, networking applications. Next one, ethical hacking or cyber security. Next one, ERP application development. ఇలా మనం ఎన్నో అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. ఓకే, మనం పైథాన్ యూజ్ చేసుకొని డిఫరెంట్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. లైక్ యాజ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, నెక్స్ట్ వన్ బిగ్ డేటా, హడూప్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, డెవాప్స్ అప్లికేషన్స్, క్లౌడ్ అప్లికేషన్స్, గేమ్స్ డెవలప్మెంట్, GUI అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్లో మనం పైథాన్ యూజ్ చేసుకుంటాం.